నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వారి అనుకూల మీడియాలోనే ఎన్నోసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు సంబంధించిన వార్తలు చూసాం. అది సాక్షిలో కాదు, ఆ టీడీపీ అనుకూల మీడియాలోనే. అలాగే అది ఏం కంట్రోల్ అవ్వలేదు. పట్టాభిరామ్ గారి విషయంలో కూడా మళ్ళీ అదే జరిగినట్లుగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే అది కూడా వాళ్ళ మీడియాలో వచ్చిన వార్తే. ఆయన చేసిన హడావిడికి అతికి అక్కడ ఒక ఆయనకి గుండెపోటు వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని విపరీతంగా ఏదో వేధిస్తున్నారనో లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారనో వైసీపీని అన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంత ఫోర్స్ చేసి వాళ్ళనేదో అంటే మాత్రము ఏమొస్తుంది? ఇప్పుడు నడిపించుకోవాల్సింది ఇప్పుడు ఒక సక్రమంగా ఎవరైనా ఏదన్నా నడవాలి అంటే దానికి నాయకుడు ఉండి నడిపించాల్సిందే. ఇక్కడ ఎవరున్నారు? ఆ ప్లేసుల్లో వీళ్ళే ఉన్నారు. వీళ్ళు కరెక్ట్గా ఏదైతే గైడ్లైన్స్ అది ఇస్తూ ఉంటారు, దాని ప్రకారం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఉన్నట్టుండి హడావిడి చేసేసి ఉన్నట్టుండి మాకేదో పైనుంచి వచ్చాయని వీళ్ళని ఇక్కడ ప్రెజర్ చేసేసినా ఎలా చేయగలుగుతారు? ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద టార్గెట్లు ఎక్కువైపోయినాయి. వైసీపీ మీడియా ఏమంటుందంటే, వైసీపీకి సంబంధించిన ఒక ఉద్యోగుల సంఘం నాయకుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ మధ్యలోనే 4 చనిపోయారు, వాళ్ళంతా యంగ్స్టర్సే, వాళ్ళే ముసలి వాళ్ళు కాదు, 40-50 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళే, ఒత్తిడి భరించలేక గుండెపోటుతో చనిపోయారు. ఈ మధ్య ఒక ఎస్సీ స్థాయి అధికారి కూడా చనిపోయాడు. విపరీతంగా ఒత్తిడి పెడుతున్నారు ఉద్యోగుల మీద. టెలికాన్ఫరెన్స్లని, వీడియో కాన్ఫరెన్స్లని, ఆ టార్గెట్లని, ఈ టార్గెట్లని, ఉద్యోగులని హింసించి చంపుతున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణ. వీళ్ళు కూడా గతంలో ఏమన్నారు, వైసీపీలో విపరీతంగా ఉద్యోగుల మీద ఒత్తిడి, అది ఇది, ఎవరో ఒక ఆయన చచ్చిపోయాడు, ఇట్లా చెప్తూ వచ్చారు కదా. ప్రాబ్లం ఏమిటంటే, వీళ్ళ రాజకీయ ఆకాంక్షలకి, వీళ్ళ రాజకీయ అవినీతికి, వీళ్ళ రాజకీయ టార్గెట్లకి ఉద్యోగులు బలవుతున్నారు. ఎట్లా అంటే, వాళ్ళ మీద రోజు గంటలు కాన్ఫరెన్స్లని, అవని, ఇదిగో మీకు ఇది మీకు ఈ ప్రోగ్రాము, స్కూల్ టీచర్ దగ్గర నుంచి, హెడ్ మాస్టర్ దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులకు ఈ ప్రెజర్స్ ఉన్నాయి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మంచి జాబ్స్ అంటే కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీఓలు, రిజిస్ట్రేషన్లు ఇలా ఉంటాయి కదా, ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగులకి కొంచెం ఆదాయం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటుంటారు. కానీ ఆ శాఖల్లో ఉన్నంత ప్రెజర్ ఇంకెక్కడా లేదు. విపరీతమైన ప్రెజరు, టార్గెట్లు, మీకు ఈసారి ఇంత టార్గెట్, ఈసారి ఇంత టార్గెట్, అంటే ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ల మీద విపరీతమైన ఒత్తిడి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమిటి, వీళ్ళ నాయకులు పైరవీలు, పంచాయతీలు ఇవన్నీ చేయడానికి వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాయకులకు అనుకూలంగా పనిచేస్తే ఒక సమస్య, కొంతమంది వాళ్ళు కూడా డబ్బులు తీసేసుకొని నాయకులకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. నాయకులకు అనుకూలంగా పనిచేయక యాజ్ పర్ రూల్స్ పనిచేస్తే ఒక సమస్య, ఎందుకంటే వాళ్ళు ప్రెజర్ పెంచుతారు, బదిలీలు చేయిస్తారు, ఇంకేదో చేయిస్తారు. రేపొద్దున వచ్చే గవర్నమెంట్ వీళ్ళని టార్గెట్ చేస్తుందేమో అని భయం ఇంకొకటి. అంటే రేపొద్దున ఒకవేళ జగన్ గారు వస్తే అనేక మంది పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా టార్గెట్ అవుతారు, నో డౌట్. ఎందుకు టార్గెట్ అవుతారు అంటే, మీరు మమ్మల్ని వేధించారు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు తెలుగుదేశం అనుకూలంగా పనిచేస్తున్నారు అని అంటారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలా? అనుకూలంగా పనిచేయక ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాజ్ పర్ రూల్స్ ఇది నేను చేయలేనండి అని ఎలా చెప్తారు? కలెక్టర్ల దగ్గర నుంచి, డిప్యూటీ కలెక్టర్ల దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ల వరకు అందరికీ ఇదే సమస్య ఉంది. అంటే ప్రభుత్వము వీళ్ళు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో విపరీతంగా ఒత్తిడి చేయడం వల్ల ఎవరూ కూడా సక్రమంగా తమ పనులు తాము చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. లేదంటే వాళ్ళు కూడా విపరీతంగా అవినీతికి పాల్పడి ఉన్న కాడికి మనం కూడా సంపాదించేద్దాం అనే మూడ్లో వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రతిసారి కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగులకు వ్యతిరేకమవుతుంది. ఎందుకు వ్యతిరేకమవుతుందంటే, ఈ వేధింపుల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి మనము విద్యాశాఖ తీసుకున్నాం. ఒక హెడ్ మాస్టర్ ఏం చేయాలి? ఒక హెడ్ మాస్టర్ కింద ఒక 25 మంది స్కూల్ టీచర్లు ఉంటారు, ఒక 500 మంది 600 మంది పిల్లలు ఉంటారు అనుకుందాం. ఆయన దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్ అంటే. ఆయన ఏం చేయాలి? టీచర్లు సరిగా చదువు చెప్తున్నారా లేదా, పిల్లలు సరిగా నేర్చుకుంటున్నారా లేదా అనేది ప్రైమరీ డ్యూటీ ఒక హెడ్ మాస్టర్కి. స్కూలు నిర్వహణ అనేది ఆయనకి మొట్టమొదటి డ్యూటీ. పిల్లలు నేర్చుకుంటున్నారా, టీచర్లు చెబుతున్నారా అనే దానికంటే కూడా ఆయనకి ఎన్ని రకాల పనులు పెట్టారు వీళ్ళు. అన్ని గవర్నమెంట్లు, నేను వైసీపీ దగ్గర నుంచి అందరూ చెప్తున్నాను. మధ్యాహ్న భోజనం నాణ్యత ఉందో లేదో చూడాలి, ఆ రోజుకి ఏ గుడ్లు అవి ఇవి అన్నీ అయినా సరఫరా చేయాలి, టాయిలెట్లు క్లీన్గా ఉన్నాయో లేదో చూడాలి, అవన్నీ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి.
ఇన్ని పనులు చేసి మళ్ళీ ఇంకేదో మీటింగులకు పోవాలి, మళ్ళీ ఎవరో ఎంబీఓలో ఇంకెవరో వస్తారో, ఇంకేదో టార్గెట్లు ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ చేసి ఈ క్లాసులన్నీ నిర్వహించి ఇంకెప్పుడు ఆ స్కూల్ని మళ్ళీ రిజల్ట్ రాకపోతేనేమో మళ్ళీ ప్రెజరు. 10th క్లాస్ మీ ఎందుకు మీకు రిజల్ట్ రాలేదు, మీ స్కూల్లో సరిగ్గా చదువు చెప్పలేదు అంటారు. చదువు చెప్పనిస్తే కదా మీరు చదువు చెప్పేదానికి. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇవి ఎలా సెటరేట్ చేయాలి అంటే దాని రాజకీయ జోక్యాన్ని పరిమితం చేయాలి. అంటే అధికారులు యాజ్ పర్ రూల్స్ పనిచేయనిస్తే రాజకీయ జోక్యము పరిమితంగా ఉంటుంది. కానీ ఏం జరుగుతూ ఉంది, మా కార్యకర్తలు వస్తే మీరు పనిచేయాలని నాయకులే అంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలెక్టర్ పనిచేయలేదు, మీకు ర్యాంకింగ్ తక్కువ ఉంది, మీ గ్రేడ్ తక్కువ ఉంది అని పొద్దుస్తమానం టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు ఇవే కదా. ముఖ్యమంత్రి కాన్ఫరెన్సులకు తిరగడానికి సగం టైం సరిపోతూ ఉంది అధికారులకి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా పోనీ ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఏదో చెప్తూ ఉంటారు ఆయన. ఈరోజు కూడా ఏదో మీటింగ్లో చెప్పారు, ఏది 1,00,000 టన్నుల చెత్తని మార్చిలోగా తీసేస్తారంట. అంటే 1,00,000 టన్నులు చెత్త ఉందనే కదా అర్థము. ఏం చేస్తున్నారు? 1,00,000 టన్నుల చెత్త రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంటే 19 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరే చెప్తున్నారు 1,00,000 టన్నుల చెత్తని తీసేస్తాను అని. 1,00,000 టన్నుల చెత్త ఎందుకు పెరిగిపోయింది రాష్ట్రంలో అనేది కదా ఫస్ట్ పాయింట్. తీసివేస్తామనేది సెకండరీ. అలా ఉంటాయి అన్నమాట ఈ ప్రభుత్వాలు చేసే పనులన్నీ కూడా. రైట్. సో ఇలా ఏమన్నా విమర్శిస్తే మాత్రం దీనికి అనుకూల మీడియా నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఏంటి సమాధానం? అంటే ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగుల మీద ఎందుకు అంత ప్రెషర్? అంటే ఎవరు అనుకూలంగా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. అధికారుల మీద ఒత్తిడి ఉందని అనుకూల మీడియా రాయదు. ఒకవేళ రాసినా ఊరికి తూతూ మంత్రం రాస్తుంది. పోయినసారి జగన్ ఏదో వేధించినాడని, ఎవరు డాక్టర్ తెచ్చిపోయినాడని ఎంత గోల చేశారు. ఇప్పుడు ఎస్సీ చనిపోయినాడు కదా, ఆయన ఎవరు వేధింపుల వల్ల చనిపోయినాడు? మీరు పెట్టిన ప్రెజర్ వల్లే చనిపోయాడని కానీ కదా వార్తలు వస్తున్నాయి. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మేమేం ప్రెజర్ పెట్టడం లేదా, ఉద్యోగుల మీద ప్రెజర్ పెట్టకపోతే ఎలా పనిచేస్తారని అడుగుతారు. ప్రెజర్ పెట్టడం అంటే ఏమిటి? ఎంత ప్రెజరు? అది కదా పాయింట్. బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టేసి ఎక్సైజ్ వాళ్ళకు టార్గెట్లు ఇచ్చారు. బెల్ట్ షాపులు అక్రమం అని మీరే అంటారు. బెల్ట్ షాపులు పెట్టకుండా ఎక్సైజ్ వాళ్ళు టార్గెట్ ఫుల్ఫిల్ చేయలేరు. మీకేమో డబ్బులు రావాలి, అక్రమంగా ఉండకూడదు. మరి ఎలా చేస్తారు? ఎక్సైజ్ వాళ్ళు ఎలా పనిచేస్తారు? కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఎలా పనిచేస్తారు? విపరీతమైన టార్గెట్లు పెట్టేసి మీరు ఏం వేధించకూడదు జనాల్ని, మీరు పన్నులు సక్రమంగా వసూలు చేయాలంటే పన్నులు సక్రమంగా వసూలు మీరు చేయనిస్తే కదా. ఎవరి పనిని వాళ్ళు చేయనీయకుండా పోలీస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళని ఎక్కడ చేయనిస్తున్నారు? చేయనీయడం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటూ ఉండేవాళ్ళు కదా, అంటే ఈ మధ్యనైతే నేను అదేం పెద్దగా వినట్లేదు కానీ ఆయన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. ఇప్పటికీ అలా ఉన్నారా అసలు? గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి? నిత్యం వీడియో కాన్ఫరెన్స్లు అంటే ఒక విషయం మెచ్చుకోవాలి, ఈ వయసులో కూడా ఆయన నిరంతరం జనంలో కనిపిస్తూ ఉంటారు. కానీ అది కాదు కదా గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీరు పొద్దుముడుగులు కాలికి బల్పం కట్టుకొని తిరగడం గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? మీరు ఎక్కడ కూర్చున్నా ముఖ్యమంత్రి పని చేయించగలిగి ఉంటేనే అది గుడ్ అడ్మినిస్ట్రేషన్. ప్రతి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, దార్శనికుడు, విజనరీ, గుడ్ అడ్మినిస్ట్రేటరు, ఆయన మొత్తం రాష్ట్రం రూపురేఖలు మారుస్తాడని చెబుతూనే ఉంటారు. ఆ నెక్స్ట్ టైం ఆయన ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు అంటే గ్రౌండ్ రియాలిటీని మరిచి గణాంకాలను నమ్ముతాడు ఆయన. స్టాటిస్టిక్స్ నమ్ముతూ ఉంటాడు. మన రాష్ట్రంలో 32 లక్షల ఆవులు ఉన్నాయి, 2 కోట్ల 30 లక్షల లీటర్ల పాలు ఇస్తాయి అని ఎవరో ఒక అధికారి చెప్తే అది గణాంకం. గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలిస్తే అది వాస్తవం. గ్రౌండ్ రియాలిటీని మరిచి మేము 32 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు వేశాము అని ఏదో గణాంకాలు చెప్తూ ఉంటారు. పండ్ల తోటలు ఎన్ని వేశారనేది కాదు, ఎకరా పండ్ల తోటకి గిట్టుబాటు ధర వచ్చిందా లేదనేది రైతు మీకు ఓటేసేది, అధికారులు కాదు మీకు ఓటేసేది. స్టాటిస్టిక్స్ చెప్పే అధికారులు కాదు మీకు ఓట్లేసేది. అందువల్ల చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటారు ఆయన. ఈరోజు కూడా నగర్లో ఏదో స్వచ్ఛాంధ్ర అనేదో జరిగింది, ఆడ కూడా అంతే. 1,00,000 టన్నుల చెత్త ఎత్తేస్తాము, 32,790 ఇవేంటో వస్తాయి, మీకు ఇంటింటికి చెత్త సేకరించే వాళ్ళు వస్తారు. ఇంటింటికి చెత్త సేకరించే వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు, ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏముంది దాంట్లో? ఇంటింటికి చెత్త సేకరించే వాళ్ళకి ఆ పద్ధతి మొదలై ఎన్నేళ్ళైంది? ఆయన కొత్తగా పెట్టినట్టు చెప్తూ ఉంటారు. అది సమస్య. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.